భాగవతము షష్ఠస్కందము ఏర్చూరి సింగయ్య కవి రచన వృత్తాసుర వృత్తాంతము కథాభాగము. విశ్వరూపు వలనన్ ఐశ్వర్యకరమైన ఇట్టి విద్యను దాల్చి ఇంద్రుండు అప్పుడు మూడు లోకములకు ముఖ్యమైనట్టి శ్రీ అనుభవించి మించెన్ అధిక మహిమన్. ఐశ్వర్యప్రదమైన మహావిద్యను, నారాయణ కవచ విద్యను విశ్వరూపుడు ఇంద్రునకు బోధించగా ఆ విద్యను గ్రహించిన దేవేంద్రుడు ముల్లోకాలకు ప్రభువై మహా ఐశ్వర్యాన్ని అనుభవించాడు, రాక్షసులను పరాభవించాడు. ఇక దేవతలకు పురోహితుడిగా బృహస్పతి స్థానములో నియమితుడైన విశ్వరూపునకు 3 శిరస్సులు. వాటిలో మొదటి తల సురాపానం చేస్తుంది, రెండో తల సోమపానం చేస్తుంది, మూడో తల అన్నం భుజిస్తుంది. విశ్వరూపుడు దేవతలకు ఆచార్యుడై యజ్ఞాలు చేయిస్తూ వారితో కలిసిమెలిసి ఉంటూ వారితో పాటు హవిర్భాగాలు అందుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా అతని బుద్ధిలో మార్పు వచ్చింది. అతడు ఒక చెడ్డ పని చేశాడు. విశ్వరూపుని తల్లి రచన, ఆమె రాక్షసుల ఆడపడుచు. విశ్వరూపుడు యజ్ఞాలలోని హవిర్భాగాలను తన తల్లి వైపు వారైన రాక్షస ప్రముఖులకు పరోక్షంగా పంచిపెట్టడం మొదలుపెట్టాడు. దేవతల కనులు గప్పి రహస్యంగా రాక్షసులకు హవిస్సులు అందిస్తున్న సంగతి దేవేంద్రుడు తెలుసుకున్నాడు. భయభ్రాంతులైన ఇంద్రుడు తన శ్రేయోభిలాషి కాని విశ్వరూపుని 3 శిరస్సులను ఖండించాడు. బాసురుండు అనక మహాత్మ అగ్రేసరుండు అనక అతండు పూర్వకృత కర్మగతిన్ వేసరండు అనక మహేంద్రుండు భూసురు తలలు అప్పుడు రోషమునన్ తెగన్ అడచెన్. బ్రాహ్మణుడని భావించకుండా, మహానుభావులలో మహనీయుడు అని తలంచకుండా, విధి వైపరీత్యం వల్ల ఇలా జరిగిందని అనుకోకుండా మహేంద్రుడు రోషావేశముతో ఆ విశ్వరూపుని తలలు తెగగొట్టాడు. విశ్వరూపుణ్ణి చంపటం వల్ల దేవేంద్రునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నది. దాన్ని భరించలేక ఎలాగైనా వదిలించుకోవాలని నిశ్చయించి భూదేవిని, జలాలను, వృక్షాలను, స్త్రీలను పిలిచి ఆ మహాపాపాన్ని 4 విధాలుగా చేసి మీరు పుచ్చుకోండి అని ప్రార్థించాడు. అందుకు బదులుగా భూమి తన యందు చేయబడిన గోయి దానంతట అదే పూడిపోయేటట్లుగా ఇంద్రుని వల్ల వరాన్ని పొందింది. జలాలు సమస్తము తమ యందు ప్రక్షాళనం కాగానే పవిత్రం అయ్యేటట్లుగా వరాన్ని పొందాయి. వృక్షాలు ఎన్నిసార్లు ఛేదించినా తిరిగి చిగురించేటట్లుగా వరాన్ని అందుకున్నాయి. స్త్రీలు ఎల్లప్పుడూ తమకు పురుషుల కంటే ఎక్కువగా కామసుఖం ప్రాప్తించేటట్లు వరాన్ని కోరారు. దేవేంద్రుడు ఆయా వరాలు ప్రసాదించి తన పాపాన్ని 4 భాగాలు చేసి వారికి పంచిపెట్టాడు.